అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గత జన్మలో ఎన్నో పుణ్యాలు చేసుకోవటం వల్ల ఏ పూర్వపుణ్యమో ఏ యోగా ఫలమో అన్న విధంగా ఈ జన్మలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టారు. కాబట్టి వాళ్ళకింత మహద్భాగ్యాలు కలుగుతున్నాయి. ఏంటి అంటే నీరుకొండలో అమరావతి దగ్గర 1700 కోట్ల రూపాయలు పెట్టి తెలుగు ప్రజల్ని ప్రాణం పోసి తెలుగు జాతిని ఉద్ధరించి తెలుగు భాషను ఉద్ధరించి తెలుగు ప్రజలందరి కష్టాలని భుజాలపైన మోసిన ఎన్టీఆర్ విగ్రహం పెడుతున్నారట. అది మన కర్మ కాకపోతే ఎప్పుడో కాశీలో చూడవని చంపిన పాపానికి ఈ జన్మలో ఇక్కడ పుట్టామని చెప్పి నేను అనుకుంటున్నాను. 1700 కోట్ల రూపాయలు పెట్టి ఏదైనా బోల్డని సంక్షేమ కార్యక్రమాలు చేయొచ్చు. పేద ప్రజలకి విద్యకు సంబంధించి, వైద్యానికి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి, లేకపోతే రహదారులకు సంబంధించి, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి బ్రహ్మాండమైన పనులు చేయొచ్చు. ఇప్పుడు ఎన్టీ రామారావుకి విగ్రహాలు ఏం తక్కువైనాయి. కృష్ణుడి విగ్రహం పట్టుకొచ్చి ఎక్కడో పెడతానంటే మా మనోభావాలు తప్పుతున్నాయి అని చెప్పి యాదవులు అంటారు. రావణుడు పెడతామంటే ఇంకోటి ఎవడో అంటాడు. ఎన్నో విగ్రహాలు ప్రతి చోట ఎన్టీ రామారావు విగ్రహాలు, రాజశేఖర రెడ్డి విగ్రహాలు, ఈయనెవరో అంబేద్కర్ విగ్రహాలు, వంగవీటి రంగా విగ్రహాలు చాలా చోట్ల పల్లెల్లోనూ, గిళ్ళల్లోనూ, సందుల్లోనూ, గొంతుల్లోనూ ప్రతి చోట ఉన్నాయి కదా. మీరు విగ్రహాలు పెడతాం కాదు, వాళ్ళ ఆశయ సాధన కోసం ఏమన్నా ఖర్చు పెట్టండి. విగ్రహాలకు ఖర్చు పెట్టి లాభం ఏంటి? నా వ్యక్తిగత అభిప్రాయం అయితే గతంలో కూడా చాలా వీడియోలు చేశాను. ఎప్పుడైతే ఈ భారతదేశం నియంతృత్వంలోకి వెళ్తుందో అప్పుడు మంచి నియంత నా దృష్టిలో సంజయ్ గాంధీ లాంటి ఒక మగోడు వచ్చి ఎమర్జెన్సీ ప్రకటించి మొత్తం మిలిటరీని పెట్టి కర్ఫ్యూ పెట్టి మొత్తం విగ్రహాలు ఆడిది ఈడిది అని కాకుండా ప్రైవేట్ ప్లేస్లో ఉన్నాయి వాళ్ళని ఉంచుకోమనండి. పబ్లిక్ ప్లేస్లో ఉన్నాయి దేవుడి గుళ్ళకి సంబంధించి, మసీదులకు సంబంధించి, చర్చిలకు సంబంధించి, మామూలు ప్రైవేట్ పర్సన్ సంబంధించి, పొలిటీషియన్కి సంబంధించి కవి లేదు గివి లేదు, ఎవరికి సంబంధించింది అయినా సరే కర్ఫ్యూ పెట్టి కొట్టుపాటు తప్పితే ఈ దేశం ఆటోమేటిక్గా డెవలప్ అయిపోద్ది, అమెరికాని మించిపోద్ది. మన పతనానికి మెయిన్ కారణం ఈ విగ్రహాలు, ఈ రాజకీయాలు, ఈ విగ్రహాలు దొరుకుతాం, ఈ మతాలు దొరుకుతాం, ఈ కులాలు దొరుకుతాం. ఇకపోతే ఏంటంటే విగ్రహం పెడుతున్నారు కదా, జగనన్న పర్మిషన్ తీసుకున్నారా అని చెప్పి అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు చాలామందికి ఎన్టీ రామారావు విగ్రహం పెడతానికి చాలామంది యాక్సెప్ట్ చేసినా ఈ మధ్య కొంత వ్యతిరేకత వస్తుంది కమ్మవారి మీద ప్రత్యేకించి. ఎందుకంటే ఒక వ్యక్తి అన్నదానికి వ్యవస్థ భరాయించవలసిన పరిస్థితి వస్తుంది. ఎలక్షన్ టైంలో ఎన్ఆర్ఐ ఎవడో వచ్చాడు, ఒకడో కమ్మ సామాజిక వర్గానికి చెందినోడే, మిగతా ఏ ఎదవని అలా కొనాలో మనకు తెలుసు అని చెప్పి స్లిప్ అయ్యాడు. అప్పుడు ఆ ఎదవని ఎవడనలా అయ్యి బాబు కమ్మలకైతే కువ్వా ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళ మీటింగ్లో అని మొత్తం కమ్మ జాతర అంతా నిజానికే కమ్మ జాతర అంతా కూడా బ్లేమ్ చేశారు. కానీ నిజానికే తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చాక కమ్మల్లో కమ్మ కమ్యూనిటీకి సంబంధించి ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళే ఇంకా ఏమన్నా లబ్ధి పొందితే పొందారేమో, కానీ కమ్మ వాళ్ళు పేరు గొప్ప ఊరు దుబ్బ అన్న విధంగా వాళ్ళు ఆ జెండా మొత్తం ఆ పసుపు చొక్క వేసుకుంటూ డాంబికంగా అందరితోనే గొడవలు పడతాం. మా చంద్రబాబు నాయుడు ఎంత, మా లోకేష్ ఎంత, మా భువనేశ్వరం ఎంత, లేకపోతే మా ఎన్టీ రామారావు ఎంత అని చెప్పి ఏదో చెప్పుకుంటూ తప్ప వ్యక్తిగతంగా లబ్ధి చేకూరినోళ్ళు బాగా కోటీశ్వర్లు, కుబేర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, లేకపోతే ఇండస్ట్రియలిస్టులు, కాంట్రాక్టర్లు, ఆ కాలువలు తవ్వేవాళ్ళు, చెరువులు తవ్వేవాళ్ళు, రోడ్లు వేసేవారు, వీళ్ళు తప్ప ఇంకెవడో లబ్ధి పొందినట్టయితే కనపట్ల. కాకపోతే వీళ్ళ నోటుతనం, వీళ్ళ నోటు దురుస్తాను. మొన్న ఎవరో అమ్మాయి అంటుంది, జానాబెత్తులు ఉంటుంది, 30 కేజీలో 25 కేజీలో ఉంటుందేమో. ఆ అమ్మాయి అంటుంది సంక్రాంతి అంటే కమ్మవారి పండగే. ఆ అమ్మాయిని ఎవడో తిట్టాడు, కమ్మవాళ్ళు అందరినీ తిడుతున్నారు ఇప్పుడు. ఆవిడకి ఎందుకంటే ఇటువంటి వాళ్ళు ఏమంటారంటే తోచి తోచనమ్మ తోటుకోళ్ళు పుట్టింటికి వెళ్ళిందంట. ఎవరైనా ఆడపిల్లలు పండగ వచ్చిందంటే పుట్టింటికి వెళ్తారు, అంతేగాని పని పాట ఏమీ తోయట్లేదు కదా అని చెప్పి తోటుకోళ్ళు పుట్టింటికి వెళ్తారా? తోటుకోడలు అంటేనే పడనరెడ్డి కోడి పుంజులు లాంటి వాళ్ళు. అలాగా ఈవిడికి ఎందుకు ఈ ఉయ్యారం పోతానే. నేను నీరుకొండ విగ్రహానికి జగన్ గారు పర్మిషన్ తీసుకున్నారా అని చెప్పి ఎందుకు అడిగానంటే గత అనుభవాల దృష్ట్యా 2 జరగవచ్చు. ఒకటి, మీరు నీరుకొండలో 1700 కోట్ల రూపాయలు పెట్టి మీరు విగ్రహం కడితే జగన్ గవర్నమెంట్ నెక్స్ట్ ఫామ్ అయితే డెఫినెట్గా ఈపిల్ టవర్ని మించిన విగ్రహం కడతాడో, ఎన్టీ రామారావు విగ్రహానికి 2 రెట్లు పెద్దది కడతాడు. ఇన్ కేస్
ఆ ఉద్దేశం మానుకున్నాడో, ఎన్టీ రామారావు విగ్రహం కడతాం వీళ్ళ కడతాం ఏంటని చెప్పి అనుకున్నాడే అనుకోండి, ఏం చేస్తాడంటే ఆ విగ్రహం కూలగొట్టేస్తాడు. కూలగొట్టాలనుకున్నప్పుడు రకరకాల ఆలోచనలు, రకరకాల అదేదో సినిమాలో పల్లెటూరులో నత్తిల్లోనే ఎక్కడో రింగ్ రోడ్ వేస్తారో, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చినట్టు ఆ పక్కనే ఏదోటి హైవేయో, రైల్వే లైనో, లేకపోతే ఎయిర్పోర్టో ఏదోటి పెట్టాడు అనుకోండి, అంత విగ్రహం దానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి కూలగొట్టేస్తారు, లేకపోతే మారుతామని చెప్పి తీసుకెళ్ళి పాడేస్తారు. అసలు ఈ విగ్రహాల దరిద్రాన్ని, ఇంత పెద్ద విగ్రహాలు పెట్టాలనేది ప్రతి ఓడికి కూడా అంటే మనసులో కోరిక తీర్చుకోవడానికి ప్రభుత్వం డబ్బు ఖర్చు పెడతాం ఏంటంటే ఇది ఒక దరిద్రం. ఈ దరిద్రానికి నాంది పలికిన వ్యక్తి ఎన్టీ రామారావు. హుస్సేన్ సాగర్లో బుద్ధుడి విగ్రహం పెట్టాలని చెప్పి అదేదో జిబ్రాల్టర్ రాక్కో ఏదో దాని మీద చెక్కించాడు, ఎక్కడి నుంచో పట్టుకొచ్చారు. అది పెడుతుంటే కొంతమంది చచ్చిపోయారు పాపం. మీకు గుర్తుందో లేదో, చాలా కాలం హుస్సేన్ సాగర్లో ఏడ్చాడు ఆ బుద్ధుడు. నీకు మనసులో కోరిక, నీకు బుద్ధుడు ఇష్టం, బుద్ధుడి విగ్రహం పెడతాం, నాకు లక్ష్మీ నరసింహస్వామి ఇష్టం, పట్టుకెళ్ళి లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం పెడతాం. అధికారంలోకి వచ్చాక ప్రజల సొమ్ము అంతా పట్టుకెళ్ళి మీరు విగ్రహాలకు తగలేసి అట్లకి తగలేస్తాం ఏంటంటే మన దేశ దౌర్భాగ్యం, మన కోర్టుల దౌర్భాగ్యం, మన చట్టాల దౌర్భాగ్యం, మన రాజ్యాంగ దౌర్భాగ్యం ఏంటయ్యా అంటే ఎవడు ఏమి చేసినా ఎవడో అడిగేవాళ్ళు లేడు, ఎవడిష్టం ఆడిది. గెలిచే వరకే కానీ గెలిచిన తర్వాత ఆడు ఒక నియంత, ఆడు చెప్పినట్టే జరగాలి. ఈ దేశంలో ఇటువంటి కర్మకాలిన పరిస్థితుల్లో ఈ దేశంలో జీవించవలసి వస్తున్నందుకు బాధపడుతూ ఈ విగ్రహాలు లేకపోతే ఈ పెయింట్లు ఈ మానేసుకోండి, ప్రజలకు ఉపయోగపడేది ఏమన్నా చెయ్యండి అంతే తప్ప ఈ విగ్రహం అటువంటి విగ్రహాలు కడితే ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉంది. కేకులు వచ్చినా ఏదైనా ప్రకృతి ప్రళయాలు ఏమైనా వచ్చినప్పుడు ఆ విగ్రహాలు కూలిపోయే ప్రమాదం కూడా ఉంది. అన్ని 100 కోట్లు పెట్టి పటేల్ విగ్రహం కావచ్చు, లేదా ఎన్టీ రామారావు విగ్రహం కావచ్చు, అంబేద్కర్ విగ్రహం కావచ్చు, ఎందుకంటే కనపడి ఎంత పెడితే సరిపోతా, ఇలాగా చూసి మెల్ల పట్టేసి ఎంత పెట్టాలా? అంత ఉన్నాడు ఆయన ఎవడైనానే. లేకపోతే ఏదో సినిమాలో చూపిస్తాడు దేవుడి విగ్రహం అలా శ్రీకృష్ణుడు గీతోపదేశం చేస్తున్నప్పుడు 1000 అడుగులు అయిపోయినట్టు. ఎందుకంటే 100 అడుగులు 150 అడుగులు విగ్రహాలు ప్రజల డబ్బుతోటి. మీకు ఒళ్ళు కొవ్వెక్కి బాగా దూలగా ఉంటే మీ ప్రాపర్టీస్ అమ్మో మీకు బోలందు కోట్ల రూపాయలు ఉన్నాయి కదా. ఎన్టీ రామారావు పిల్లలందరూ కూడా కుబేర్లే కదా, 10 మంది ఎంతమంది ఉన్నారు కదా. మీ ఆస్తుల్లోంచి పట్టుకొచ్చి కట్టండి, ప్రజలంతా హర్షిస్తారు, తప్పట్లు కొడతారు. అబ్బా మాంగారు మీద ఎంత గౌరవం. అసలు ఆ రోజు చెప్పులు ఎత్తేసాడు కానీ వెనుబడి పొడిచాడు కానీ చంద్రబాబు నాయుడు ఆఖరిలో రియలైజ్ అయ్యి విగ్రహం పెట్టాడు 75 సంవత్సరాల వయసు వచ్చాక అని చెప్పి ప్రజలు అనుకుంటారు. ఆ పిల్లలు తిండి పెట్టలేదు పాపం ఎన్టీ రామారావు. చివరి దశలో అవసాన దశలో పాపం వృద్ధాప్యంలో లక్ష్మీభారతి అనే వాడిని పెళ్లి చేసుకుని ఆవిడ ద్వారా ఆయన ఏదో అన్నం తిట్టడం ఆ కాలక్షేపం చేశాడు కానీ పిల్లలు ఎవరో చూడలేదు. అయినా సరే బతుకున్నప్పుడు అన్నం పెట్టకపోయినా సరే డబ్బులు ఇచ్చి విగ్రహం పెట్టించారని చెప్పి ప్రజలంతా ఘనంగా చెప్పుకుంటారు. కాబట్టి ఆ కార్యక్రమం చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ ప్రజల డబ్బు మా డబ్బు వృధా చేయొద్దని చెప్పి పరిపరి విధాలుగా మిమ్మల్ని ప్రార్థిస్తూ దానికి కట్టే ముందు ప్రజల డబ్బు ఎలాగా తగలేతలుచుకున్నారు కాబట్టి ముందు ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి బతుకులాడే బాబు ఏదో విగ్రహం కట్టుకుంటున్నామయ్యా అని చెప్పి మీ కుటుంబ సభ్యులంతా వెళ్ళి రిక్వెస్ట్ చేయండి. లేకపోతే కూలగొట్టేస్తాడో. గత అనుభవాలు చూస్తే చెప్తున్నాను. భగవంతుడు చెప్పినా ఏంటో, యేసు ప్రభు చెప్పినా ఏంటో, అతను నడుస్తున్న నరరూపరాక్షసు లాంటి వాడు ఎట్టి పరిస్థితుల్లోనే రాజీ పడ్డావు. మీరు ఎంత నరకం చూపించారో అంత 10 ఇతరులు చూపించాడు. మన భారతదేశంలో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో ఈ నాయకులు, ఈ 2 పార్టీ నాయకులు ఇలాగే కంటిన్యూ అవుతారు. ప్రజలు చోద్యం చూస్తూనే ఉంటారు, కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తూనే ఉంటుంది, న్యాయ వ్యవస్థ చోద్యం చూస్తూనే ఉంటుంది. అదంతా కూడా అనుభవించవలసింది ఆంధ్ర ప్రాంత ప్రజలే. కాబట్టి అనుభవిద్దాం, అది చూస్తూ ఉండండి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మీరంతా కూడా మీ కుటుంబ సభ్యులందరినీ తీసుకుని వెళ్ళి జగన్ గారు అపాయింట్మెంట్ తీసుకుని ఆయన రిక్వెస్ట్ చేసుకుని కట్టుకోవస్తుందిగా కోరి ప్రార్థిస్తూ నమస్కారం. రామాంధ్రరావు. జై హింద్.